హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అనురావిల్ల. ఇంకా ఈరోజైతే ఎగ్ పులుసు చేస్తున్నా. ఇది ఎట్లా చేస్తున్నా చూపిస్తానండి. ఈరోజైతే మంచిగా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. అల్లం అయితే అప్పటికప్పుడే కొంచెం నూరుతున్నా అనమాట. అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి. ఇంకా నేనైతే ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే ఎగ్ పులుసు అనమాట. కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని మెంతులు వేసుకోండి. ఇవేమో తాలింపు వడియాలన్నమాట. మంచిగా వీటిని సమ్మర్లో తయారు చేస్తాం మేము. ఉండల్లాగా చుట్టి ఆవాలు, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే ఎల్లిపాయలు అన్నీ వేసి కరివేపాకు, చాలా ప్రాసెస్ ఉంటుంది, వేసి ఉండలు చేస్తాం అనమాట తాలింపులో. ఇవి తాలింపులో కానీ, పులుసులో కానీ, సాంబార్లో కానీ వేసుకుంటే చాలా రుచి ఉంటుంది అనమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసానండి, పచ్చిమిర్చి వేసేసాను, అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, అది వేసుకోవాలండి. ఏ కూరలైనా టేస్ట్ ఉంటుంది అనమాట. మంచిగా పులుసులలో మంచిగా కరిగిపోతుంది. అలాగే పసుపు కూడా కొంచెం వేసేసుకున్నా. ఇంకా మూత పెట్టుకొని మంచిగా మంట కొంచెం చిన్నగా పెట్టుకొని మంచిగా ఇవైతే ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇంకా అల్లం కూడా నూరిన కదా, ఒక స్పూన్ అల్లం అయితే, స్పూన్ కొంచెం తక్కువ ఉంటుందిలేండి, అల్లం ఇంత అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇది కూడా కలుపుకొని కొంచెం 2 నిమిషాల తర్వాత మంచిగా ఇట్లా వేగనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. తాలింపులో బాగుంటుంది అనమాట వాసన కూర. ఆ తర్వాత మనం చింతపండుని బట్టి మనం కారం వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా కూడా, ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం మంచిగా సరి సమానంగా ఉండాలన్నమాట. కారం వాసన పోయినాక చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నా. అంటే మనకు సరిపడా పోసుకోవాలన్నమాట. మనకు 2 పూటలు కావాలా, 1 పూట కావాలా అనేసి నేనైతే ఇంకా మంచిగా ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. మంచిగా చింతపండు పోయగానే ఒక 2 నిమిషాలు ఇట్లా పచ్చివాసన పోయే వరకు ఉడుకు రానిచ్చినాక కొన్ని వాటర్ పోసుకోండి. అప్పుడు ఇంకా మంచిగా చింతపండు వాసన అయితే అస్సలు రాదు. కోడిగుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే పులుసు అనేది అందులోకి దిగి మంచి టేస్ట్ ఉంటుంది. గుడ్డు అయితే తింటా ఉంటే తినబుద్ధి అవుతుందండి. ఎప్పుడైనా కోడిగుడ్డు పులుసు చేసినప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టుకోండి కోడిగుడ్డుకి. అలాగే కొంచెం బెల్లం వేసిన అనమాట, ఎంత కొంచెమే అనమాట. ఇప్పుడు మీకు చూపించినగా అంత బెల్లం వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. కారానికి, పులుపుకి, చింతపండుకి, అలాగే ఈ బెల్లం కొంచెం వేసినామంటే పులుసు అయితే ఎంత బాగుంటుందంటే చెప్పలేనమాట. మంచి వాసన అయితే వస్తుంది, గుంగుమలాడిపోతుంది అనమాట ఈరోజు కోడిగుడ్డు పులుసు అనేది. నేనైతే చెప్పడం కాదు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. నాదైతే కారం వచ్చేసి తమిళనాడు కారం కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా. ఇంకా లాస్ట్లో వచ్చేసి అయితే కొత్తిమీర అయితే వేసేసానండి. ఇంకా మా కారంలో అయితే శనగపప్పు, కొంచెం బియ్యం, అలాగే మిరియాలు, అలాగే కొన్ని ఆవాలు అన్నీ కలిపేస్తామన్నమాట. అందుకే పులుసులు చిక్కగా వస్తాయి, సాంబార్లు బాగుంటాయి, తాలింపు వడియాలు వేస్తాం కాబట్టి. తెలంగాణ సైడ్ అయితే వంట వేరే తిరుగుంటుంది. ఇలా అయితే నేను చేశాను ఈరోజు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రైస్ అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి.